ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రామ్ ఉదయాన్నే లేచి పళ్ళు తోముకుంటాడు. అతను స్నానం చేస్తాడు. ఇస్త్రీ చేసిన దుస్తులు ధరిస్తాడు. టిఫిన్ తింటాడు మరియు అతను పాఠశాలకు వెళ్లి అన్ని పాఠాలను జాగ్రత్తగా వినేవాడు. కాని ఇక్కడ సోము ప్రతిరోజూ ఆలస్యంగా మేల్కొంటాడు. సోము స్నానం చేయడు, టిఫిన్ తినడు, పాఠశాలకు వెళ్ళడు. అతను ప్రతిరోజూ పాఠశాల వెలుపల ఆడేవాడు. రాము అతని ప్రవర్తన గురించి సోమును హెచ్చరించాడు, కానీ సోము వినలేదు. ఒకరోజు రాము సోము గురించి సోము తల్లికి ఫిర్యాదు చేస్తాడు. అది విన్న తర్వాత సోము తల్లి సోముని కొడుతుంది. మరుసటి రోజు తన గురించి తన తల్లికి చెప్పినందుకు రామును సోము కొడతాడు. అక్కడ నుండి రాము మరియు సోము ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. తరువాత కొన్ని రోజుల తరువాత రాము మరొక నగరానికి వెళ్ళాడు. చాలా సంవత్సరాల తరువాత ఒక మంచి రోజు సోము గ్రామానికి ఒక కొత్త కలెక్టర్ వస్తాడు. ప్రతి ఒక్కరూ అతని కోసం ఎదురు చూస్తారు. ఆశ్చర్యకరంగా ఒక కారు వస్తుంది మరియు ఆ కారు నుండి యువకుడు బయటికి వస్తాడు. అందరూ అతనిని ఉత్సాహంగా చూస్తారు. ఆ వ్యక్తి అందరికీ నమస్తే చెప్పి తన కార్యాలయ గదికి వెళ్ళాడు. తరువాత అటెండర్ ద్వారా బయట ఉన్న వ్యక్తి సోమును తన గది లోపలికి పిలిచాడు. కలెక్టర్ హాయ్ సోము అని చెప్పి అతన్ని కౌగిలించుకుంటాడు. సోము ఆశ్చర్యపోతాడు. అప్పుడు కలెక్టర్ తన పేరును రాముగా చెబుతారు. అప్పుడు సోముకు సంతోషకరమైన కన్నీళ్లు వచ్చాయి. రాము సోమును అడిగాడు, మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? సోము అతను బాగా చదువుకోలేదని, మీరు నాకు మంచిదని చెప్పినప్పటికీ నేను ఇప్పుడు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ విన్న తర్వాత రాము, చింతించకండి సోము, నేను మీకు ఈ ఆఫీసులో ఉద్యోగం ఇస్తాను అని చెబుతాను. అప్పుడు సోము చాలా సంతోషంగా ఉన్నాడు. సోము చాలా కృతజ్ఞతతో రామును కౌగిలించుకున్నాడు. కథ యొక్క నైతికత, మీరు బాగా చదువుకుంటే ఏదో ఒక రోజు మీరు రాములాగా మారతారు, లేదంటే సోములాగా మారతారు.